భువనగిరి ఎస్సీ హాస్టల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవటం సంచలనం రేపింది. అది సూసైడా లేకపోతే మర్డర్ అనేది కూడా మిస్టరీగా ఉన్నటువంటి సిచ్యుయేషన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఎస్ఐ నాగరాజు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఏం జరిగింది అసలు? ఎప్పుడు మీకు కంప్లైంట్ వచ్చింది? ఎలా కంప్లైంట్ వచ్చింది? అసలు ఏం జరిగింది చెప్పండి. మాకు 3వ తారీఖు నాడు గాదే వైష్ణవి, కోడి భవ్య ఇద్దరు 10th క్లాస్ విద్యార్థినులు ఎస్సీ గవర్నమెంట్ హాస్టల్లో ఫ్యాన్ బిగించే కొండి, ఇనుప కొండికి ఒకటే రూమ్లో 2 కుండీలు ఉన్నాయి. చున్నీ, స్కూల్ డ్రెస్ యొక్క చున్నీతోటి ఉరివేసుకున్నారు. కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. అయితే అక్కడ ఉన్న ట్యూషన్ టీచరు మరి కొంతమంది తోటి విద్యార్థినులు కలిసి స్థానికుల సాయంతో ఆ స్కిజర్ తోటి అవి కట్ చేసారు. బాడీస్ తీసేశారు. చున్ని కట్ చేసారు. కట్ చేసిన తర్వాత 108 అంబులెన్స్ పిలిపించి బతుకున్నారేమని చూసి హాస్పిటల్కి తరలించారు. తర్వాత మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము హాస్పిటల్ పోయినాక ఇంటిమేషన్ ఇచ్చారు. మేము హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోయి బాడీని ప్రిజర్వ్ చేసినాం. 2 బాడీలు ప్రిజర్వ్ చేసి మార్నింగ్ పోస్ట్ మార్టం చేసినాం 4వ తారీఖు నాడు, అంటే నిన్న. అయితే వాళ్ళు పేరెంట్స్ కు గాదే నాగరాజు, మరి కోడి కృష్ణలు, హాస్టల్ వార్డెన్ మీద, ట్యూషన్ టీచర్ మీద, పీఈటీ మేడం మీద, ఆటో డ్రైవర్ అంజనేయుల మీద, ఇంకో వంట మనిషి సుజాత మీద అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం చేసి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా పంపాము. హెడ్ బోన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మరియు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. అంటే వాళ్ళ అనుమానం ఏమని వ్యక్తం చేశారు? వాళ్ళ 5గురి మీద తల్లిదండ్రులు ఏమని వ్యక్తం చేశారు అనుమానాన్ని? వాళ్ళు 10th క్లాస్ విద్యార్థులు 7th క్లాస్ విద్యార్థులని తోటి బ్యాడ్గా టచ్ చేశారని 7th క్లాస్ విద్యార్థులు ఈ పీఈటీ మేడానికి కంప్లైంట్ చేశారు. పీఈటీ మేడము వార్డెన్కి చెప్పింది. వాళ్ళ వార్డెన్కి చెప్తే వాళ్ళిద్దరూ స్కూల్లో ఈ 10th క్లాస్ విద్యార్థులు అయినటువంటి వైష్ణవి, భవ్యను అడిగినారు, మీరు ఏమైనా ఇట్లా బ్యాడ్ టచ్ చేశారా, ఏమైనా బిహేవ్ చేశారా అని అడిగారు. అయితే వాళ్ళు మేమేం చేయలేదు ఒట్టు అని చెప్పారు. తర్వాత వాళ్ళను 7th క్లాస్ విద్యార్థులను కూడా అడిగారు. తర్వాత కౌన్సిలింగ్ చేశారు. తర్వాత యాజ్ స్టేజ్గా స్టడీ అవర్కు అటెండ్ కావాలి 10th క్లాస్ విద్యార్థులు. అయితే వీళ్ళు నైట్ డిన్నర్ చేసి వస్తాము, పర్మిషన్ కావాలని ట్యూషన్ టీచర్ని అడిగారు. అయితే డిన్నర్ 10 నిమిషాలైనా కూడా మళ్ళీ తిని ఇంకా రాలేదని అక్కడ ఉన్న విద్యార్థిని వాళ్ళు ఇంకా రాలేదు తెలుసుకురాపని ట్యూషన్ టీచర్ చెప్పింది. వాళ్ళు పోయినా కూడా లోపటంగా బేడం పెట్టుకొని ఉన్నారు. లోపటంగా బేడం పెట్టుకొని తలుపు కొడితే తీస్తలేరు. మేడం తీస్తలేరంటే ఆ మేడం ట్యూషన్ టీచరు ఆ తోటి విద్యార్థిని పోయి తలుపుని గట్టిగా నెట్టేసి స్క్రూ బోల్ట్ ఇరి కింద పడ్డది. చూస్తే వాళ్ళు చున్నీతోటి ఫ్యాన్ బిగించే కొండీలకు చున్నీతోటి ఉరేసుకుని వేలాడుతుంది. వాళ్ళు తోటి విద్యార్థి స్కిజర్ తోటి దింపి హాస్పిటల్కి పంపించారు. అయితే ప్రాథమిక విచారణలో ఏమి వీళ్ళు చంపినట్లుగా ఏం మాకు ఆధారాలు దొరకలేదు. కానీ ఎక్స్టర్నల్ గా బాడీస్ మీద, ఇద్దరు బాడీస్ మీద చాలా చోట్ల గాయాలు ఉన్నాయి అని చెప్పేసి విజువల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. మీడియాకు వచ్చినటువంటి విజువల్స్ లో చాలా చోట్ల గాయాలు కనిపిస్తా ఉన్నాయి. మాకు మెడ మీద ఇయర్ టు ఇయర్ లైగేచర్ మార్క్ మాత్రమే ఉన్నది. ఏం గాయాలు ఏం లేవు. మీకు ఎక్కడ కనిపించలేదు గాయాలు? మీరు డైరెక్ట్ గా చూసారా బాడీస్? మరి మీడియాకు వచ్చిన వాటిలో ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ గాయాలు? వెరిఫై చేస్తాం. ఓకే. ఇంకొకటి, హాస్టల్ లోపల అసలు హాస్టల్లో ఉండే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఓకే, ఆటో డ్రైవర్ మీద ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ పేరెంట్స్? ఆటో డ్రైవర్ రెగ్యులర్గా హాస్టల్లోకి వస్తాడు అని అంటున్నారు. అసలు ఎందుకు వస్తాడు ఆటో డ్రైవర్కి? ఏం పని అక్కడ ఆ టైంలో? ఆటో డ్రైవర్ ఇంతకుముందు అక్కడ వంట పనిచేసి సులోచన అని ఆమెతోటి ఎలిగేషన్ వచ్చింది ఆటో డ్రైవర్. అయితే ఆమెని ఇల్లీగల్ రిలేషన్ ఉన్నట్టు. అయితే ఆమె డ్యూటీ మానిపించి వేరే ట్రాన్స్ఫర్ చేసారు ఆల్రెడీ. అది 2 నెలల క్రితం జరిగింది. అది కంప్లైంట్ వచ్చింది. దానికి దీనికి ఏం రాలేదు, కంప్లైంట్ రాలేదు. మీకేం కంప్లైంట్ చేయలేదు అప్పుడు కూడా? దానికి దీనికి అయితే ఇప్పుడు కనెక్షన్ అయితే ఏం లేదు. ప్రాథమిక విచారణ మీకు తెలియదు ఆ విషయం? తెలియదు. కానీ బయట వినిపిస్తుంది ఏంటి అంటే హాస్టల్ వార్డెన్కి ఈ ఆటో డ్రైవర్కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది, రెగ్యులర్గా అతను వస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఆ సంఘటనను చూశారు, అందుకోసమే వాళ్ళని బెదిరించారు. తర్వాత సూసైడా లేకపోతే వాళ్ళు ఏమన్నా చేశారా, వాళ్ళే వీళ్ళని ఏమన్నా చేశారా అనేది మాత్రం మీ విచారణలో, మీ పూర్తి స్థాయి విచారణలో తేలాలి అని అంటున్నారు. అలాంటిది మీరేమన్నా చుట్టుపక్కల పిల్లలందరినీ ఎంక్వైరీ చేశారా? చేశాం. ఇందులో
సాయి ప్రీతి అని ఆ అమ్మాయి చెప్పింది, సుష్మ అనే అమ్మాయి చెప్పింది. పర్మిషన్ అడిగింది ఆమె. వాళ్ళు మంచిగానే హ్యాపీగానే ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అని కూడా చెప్పేసి. ప్రాబ్లమ్స్ అయితే బాగానే ఉంటారు మామూలుగా. అమ్మాయిలు ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఏం లేదంటున్నా. అదే 15 days బ్యాక్ ఒక అదే అమ్మాయి ఇది మాత్రమే జరిగింది. కానీ మరి ఎందుకు ఇట్లా బయట ఎందుకు ఇట్లా వినిపిస్తుంది? ఆటో డ్రైవర్ రెగ్యులర్ గా అక్కడికి వస్తుంటాడు, వీళ్ళు చూశారు కాబట్టి వీళ్ళని ఏదో చేశారు అనే ఇది ఎందుకు వచ్చింది అసలు? మరి ఆ రకమైనటువంటి అలిగేషన్ ఎందుకు వచ్చింది? బేస్లెస్ అలిగేషన్. అంటే ఆటో డ్రైవరు హాస్టల్ ఒక్కడ ఉంటది, బంజారాహిల్స్ ఉంటది, బ్రాహ్మణవాడలో స్కూల్ ఉంటది. హాస్టల్ ఒక చోట, స్కూల్ వేరే చోట. ట్రాన్స్పోర్టేషన్ కోసం నేను ఆటోలో తీసుకొని పోయి అక్కడ డ్రాప్ చేస్తాను. రెగ్యులర్ గా పిల్లల్ని అక్కడ తీసుకుపోతాడు ఆటో డ్రైవర్. ఒక్క ఆటోలోనే అంతమంది పిల్లల్ని ఎట్లా తీసుకెళ్తాడు? 8 members ఉంటారు మొత్తం. ఆటోలో 8 మందిని ఒకసారి తీసుకెళ్ళొద్దు కదా? యాజ్ పర్ రూల్స్, ఆర్టీఏ రూల్స్ ప్రకారమైనా, మీ రూల్స్ ప్రకారమైనా, ట్రాఫిక్ రూల్స్ ప్రకారమైనా 8 మందిని తీసుకెళ్ళొద్దు కదా? కొంతమంది విద్యార్థులు ఉంటది, కొంతమంది విద్యార్థులను తీసుకొని పోవచ్చు, లేదా 2 ట్రిప్పులు కూడా వేయచ్చు. నైట్ లో ఎందుకు వస్తాడు మరి? నైట్ లో వస్తుంటాడని చెప్తున్నారు కదా, నైట్ లో ఏం అవసరం ఆటో డ్రైవర్ కి అక్కడ రానికి? అది మాకేం ఆధారాలు లభించలేదు, వచ్చినట్టు ఆధారాలు ఏం దొరకలేదు, సాక్ష్యం చెప్పలేదు, ఆధారాలు ఏం లేదు. మొత్తం ఎంతమంది ఉన్నారు హాస్టల్లో పిల్లలు? హాస్టల్లో 40 members అనుకో. మరి 40 members ఉన్నప్పుడు కేవలం 8 మంది మాత్రం ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆటో డ్రైవర్? అందరు తీసుకెళ్తారు, అందరు వేరు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అది ట్రాన్స్పోర్టేషన్ గురించి నేను ఇంకా కనుక్కోలేదు. సమగ్రమైన విచారణ ఎప్పటికి పూర్తవుతుంది? తొందరలోనే పూర్తవుతుంది. మనం FSL రిపోర్ట్, అది ఫారెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి? అది మేము డాక్టర్లు అడిగి తొందరలో ఫాలో అప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే.